ఇక సిద్దిపేటలో మంత్రి వివేక పర్యటనలో ప్రోటోకాల్ రచ్చ నెలకొంది. కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ లో కొత్త రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఇవ్వడానికి మంత్రి వివేక్ హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్లెక్సీల్లో దుబ్బాక ఎమ్మెల్యే ఫోటో లేదని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటో ఉంది, ఆయన ఎందుకు కార్యక్రమానికి రాలేదంటూ కాంగ్రెస్ నాయకులు ఎదురు ప్రశ్న వేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ అయిందా? అసలు గొడవ ఎందుకు మొదలైంది? అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో మాత్రం ఈ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ సమక్షంలో మాత్రం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీనికి సిద్దిపేట నియోజకవర్గం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అంటే ఒక ఫ్లెక్సీలో మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు మాత్రము డౌన్ డౌన్ అంటూ మొదలు పెట్టారు. దాంతో పాటు గజ్వెల్ సంబంధించిన కేసీఆర్ ఫోటో ఉంది, మరి కేసీఆర్ కూడా ఈ సభా సమావేశానికి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ నాయకులు కూడా ఒకరిపై ఒకరు దూషణలు గొడవకు దారితీసింది. దీంట్లో మాత్రం ఒక పోలీసులు మాత్రం ఒక 15 నిమిషాలు అక్కడ శాంతింపజేయడానికి ఇరు వర్గాల మధ్య నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ ప్రోటోకాల్ ఉన్నా కానీ మాకు ప్రోటోకాల్ ప్రకారంగా మాకు ఆహ్వానం లేదంటూ కావాలని రాద్ధాంతం సృష్టించడము, ఆ తర్వాత ఒకరిపై ఒకరు నిరాశ చేసుకోవడము ఆ గందరగోళం దారితీసింది. ఇక వీళ్ళందరూ కూడా శాంతి చేయడానికి గంట సమయం పట్టింది. ఆ తర్వాత కార్యక్రమం యథావిధిగా జరిగింది. ఇప్పుడు ఈ సమయం అయిపోయిన తర్వాత వీళ్ళంతా శాంతి తిరిగి భోజన కార్యక్రమం అయిపోయినాక ఈరోజు ఆ సమీక్ష సమావేశం కొనసాగుతుంది అధికారులు, ఎమ్మెల్యేలతో పాటు. మరి ఆ సమావేశానికి కూడా సరిగా వెళుతారా, లేకుంటే ఆ ప్రజా సమస్యలు ప్రస్తావనించుకొస్తారంటే అది కాకుండా ఎవరికి వారే పార్టీలను దూషించుకోవడము, లేకుంటే ఇక్కడికి వచ్చిన విషయాలు పక్కన పెట్టి ప్రోటోకాల్ పాటించడం లేదంటున్నారు. గతంలో ఇదే సందర్భం జరిగింది, ఇప్పుడు ఇదే సందర్భం జరుగుతుంది. ఒకరు అధికారం ఉంటే మరొకరు అధికారం ఉంటే ఇంకొకరు. ఈ రకంగా ప్రజా సమస్యలు ప్రస్తావనకు తీసుకురాకుండా ఈ దూషించుకోవడం పట్ల ఆ సిద్దిపేట కలెక్టరేట్ ప్రాంగణంలో ఒకసారి ఇదంతా కూడా చర్చ జరగడం, ఇదంతా చూస్తే ఒకసారి సర్తాజు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావాలని అక్కడికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలి, లేకుంటే టీఆర్ఎస్ లబ్ధిదారులమే రావాలి. నాయకులు, నేతలు అక్కడికి రావడము, ప్రోటోకాల్ రగడ దారి తీయడం, ఆ తర్వాత సభా సమావేశాన్ని వాయిదా వేసుకుని వెళ్ళడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారం జరగలేదని చెప్పి కూడా ఆ సామాన్య ప్రజలు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ అయితే దుర్గారెడ్డి, ప్రెసెంట్ కాంగ్రెస్ నేతలు అటు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రాలేదు అంటూ కూడా అక్కడ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అసలు దానికి బీఆర్ఎస్ నాయకులు ఏమని సమాధానం ఇచ్చారు? పోస్టర్స్ లో ఆయన ఫోటో ఉన్నా కూడా అక్కడ ఎందుకు రాలేదు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు అయితే గజ్వెల్ నియోజకవర్గం సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, గజ్వెల్ ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్ ప్రతిపక్ష నేత, అతను కూడా ప్రోటోకాల్ సందర్భంలో ఈ సభకు ఈ సభకు కూడా రాలేకపోయాడు. నిజంగా మీరు ఒక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలో ఆ ఫోటో పెట్టలేదు, ప్రోటోకాల్ విషయం తీసుకొచ్చారు. నిజంగా గజ్వెల్ కేసీఆర్ ఫోటో పెట్టాం కదా, కేసీఆర్ ఎందుకు రాలేదు, దాని మీద మీరు సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలు నిలదీసిన పరిస్థితి. ఇక్కడ ఒకరిపై ఒకరు అంటే కాంగ్రెస్ నేతలు ఒక ప్రోటోకాల్ పాటించలేదంటే బీఆర్ఎస్ నేతలు కూడా మాకు రాలేదని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలు గజ్వెల్ ఎమ్మెల్యే ఎందుకు రాలేదని నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఒకరిపై ఒకరు ఒక గందరగోళానికి నిజంగా ప్రోటోకాల్ పాటించలేని నినాదాలు చేసుకోవడం తప్ప నిజంగా వచ్చిన సమస్య అక్కడ ఎందుకు వచ్చాము, నిజంగా రేషన్ కార్డ్స్ మంజూరు పత్రాలు ఎవరికైనా రాలేదా, పేదవారికి ఎక్కడున్నాయి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని సమయం పాటించాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఒకవేళ రాకపోతే మంత్రి సమక్షం దృష్టికి తీసుకెళ్లాలి, సభ దృష్టికి. కలెక్టర్ చెప్తున్నారు, కలెక్టర్ హైమావతి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నిజంగా ప్రోటోకాల్ రగడ
కాదు, ఖచ్చితంగా చేస్తున్నాము. ఒకవేళ వాటిని మీరు వినాల్సిందే అని చెప్పి ఆమె లేదు చెప్పినా కానీ వినలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు అదే విధంగా తీరు ఉన్నది. ఆ తర్వాత కూడా చూస్తే నాయకులు నేతలు అదే విధంగా ఉన్నది. అంటే ఒకరిపై ఒకరు చేసుకోవడం, ఆ తర్వాత కొంత 20 నిమిషాలు 30 నిమిషాలు అర్ధగంట సేపు అక్కడ సభా సమావేశాన్ని వాయిదా వేసుకోవడం పట్ల నిజంగా పోలీసులు అక్కడికి వచ్చి అందరికీ కూడా సమాధానించి బయటకు పంపించే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఇప్పుడు సమీక్ష సమావేశం ఉంది. ఆ సమీక్ష సమావేశంలో జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏమున్నా, ఏ విధంగా అధికారులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి అధికారులతో పాటు ఎమ్మెల్యేలు ఏ విధంగా సహకరిస్తారో వేచాల్సిన సమయం అయితే మనకు కనిపిస్తుంది. సత్తాజ్ అయితే దుర్గారెడ్డి మొత్తం గొడవ కూడా అక్కడ ఆల్రెడీ పాల్గొన్న మంత్రి హరీష్ రావు ముందరే జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఇంత గొడవ జరుగుతున్నప్పుడు అసలు ఆయన ఏం వ్యాఖ్యానించారు? ఇరు పార్టీల కార్యకర్తలను అటు కంట్రోల్ చేయడానికి పోలీసులు అసలు ఎంత టైం తీసుకున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే సర్తాజ్ మనం చూడొచ్చు, కనీసమైన ఒక 15-20 నిమిషాలు యొక్క ఎవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందో, దీని అక్కడ స్టేజ్ మీద ఉన్న ఇటు కాంగ్రెస్ నాయకులే కావచ్చు, అటు నిజంగా మంత్రి గడ్డం వివేక్ మంత్రి ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. ఆ సమయానికి కూడా ప్రోటోకాల్ విషయం ఉంటే ఎమ్మెల్యే ప్రస్తావిస్తే దానికి సమాధానం గడ్డం వివేక్ మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా సమాధానం చెప్పాలి, లేదా వీళ్ళంతా కూడా సమయం పాటించాలి. అది లేకుండానే అక్కడ సభా సమావేశం కాకముందే ఇక్కడ వీళ్ళు ఆందోళనకు దారి తీసి డౌన్ అంటే ఒకరిపై ఒకరు నిరాలు చేసుకోవడం పట్ల ఇక్కడ సభా సమావేశం వాయిదా చేసుకున్నారు. సభ ఉన్న వీళ్ళంతా కూడా మీరు ఆగండి, ఇక్కడ సమస్య ఏముందో ప్రస్తావిస్తాము, ప్రోటోకాల్ ఎందుకు ఫోటో పెట్టలేదని చెప్పి ఎవరైతే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీరు ఫోటో ఎందుకు పెట్టలే, ఆయన ఎమ్మెల్యే, ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ మాట్లాడే సమయం ఇవ్వక ముందే వీళ్ళు ఒక ఆందోళన చేయడము, ఆ తర్వాత ఒకరిపై ఒకరు దూషించుకోవడము యొక్క ఆందోళన దారితీసింది. పోలీసులు మాత్రం సమయం పాటించాలని చెప్పి కూడా అందరినీ ఎవరైతే బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలను ఇరువురిని కూడా బయటకు పంపించి వాళ్ళంతా కూడా క్లియర్ చేశారు. ఆ తర్వాత చాంబర్ ముందుకు వచ్చి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగి కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగి ఒకరిపై ఒకరు దూషణ చేసుకోవడం జరిగింది. అంటే కంట్రోల్ చేయడానికి మాత్రం ఒక 15 నిమిషాలు పోలీసులకు శ్రమకు మించి అంటే శ్రమించి వాళ్ళందరూ కంట్రోల్ చేయడం జరిగిన తర్వాత ఇక సమావేశం జరిగిన తర్వాత ఒకవేళ సమాధానం చెప్పకపోతే బయటకు వెళ్ళినాక ఆందోళన చేస్తే బాగుంటుంది. నిజంగా ఈ లోపల గజ్వేల్ ఎమ్మెల్యే ప్రస్తుతం అన్నాడు ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత, అతను ఎందుకు రాలేదని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఒకరిపై ఒకరు ఆందోళనకు విధంగా ఈ ఉద్దేశంతో ముందుకు వచ్చారని చెప్పి ఆ కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన విషయం అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక సిద్దిపేటలో మంత్రి వివేక్ ఇటు పర్యటనలో ప్రోటోకాల్ రచ్చ స్టార్ట్ అయింది. అక్కడ కలెక్టరేట్ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లింది. ఇది మొత్తం కూడా హరీష్ రావు సమక్షంలో కూడా జరిగింది. బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఫ్లెక్సీలో దుబాక ఎమ్మెల్యే ఫోటో లేదంటూ కూడా ఆందోళన చేపట్టారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ డౌన్ అంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఒక 20 నిమిషాల పాటు అక్కడ మొత్తం కూడా గందరగోళ వాతావరణం నెలకొంది.